ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఈ నెల 21న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం వివరాలను మీడియాకు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. సర్పవరం జంక్షన్ వద్ద ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. కాకినాడ నుండి అంతర్వేదికి పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. దగ్గరుండి వారిని సాగనంపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కార్మిక వర్గ శ్రేయస్సుకై జీవితాన్నంకితం చేసిన యోధుడు సీతారాం ఏచూరి. సంస్మరణ సభలో ఘన నివాళులర్పించిన CITU నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన చేపట్టిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ కార్పొరేషన్లోని 10వ డివిజన్లో దుమ్మలపేట నాయకులు చోడుపల్లి సతీష్ ఆధ్వర్యంలో మత్స్యకార సంక్షేమ సమితి స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కరపత్రంను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని తీర ప్రాంత బీచ్లలో జరిపించాలని మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్కాయిస్ సంస్థ సంయుక్తంగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం సంకల్పించడం జరిగిందని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, తెలుగు యువత అధ్యక్షులు చింతలపూడి రవి, తాజుద్దీన్, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్, మూగురాజు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఏదైతే చెత్త ఉందంతా కూడా సముద్రంలో వేసేస్తున్నారు. ఏ చెత్త ఉన్నా కాలువ వేస్తున్నారు. దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవడం వల్ల శాస్త్రవేత్తలందరూ కూడా అధ్యయనం చేసి సముద్ర చెత్త వేయకూడదు, పొల్యూషన్ ఉండకూడదు, దానిలో సంపద తగ్గిపోతుందని చెప్పి ఈరోజు శాస్త్రులు అందరూ కూడా ఇచ్చారు. దాంట్లో ఈరోజు స్వచ్ఛ సాగర్గా సురక్షిత సాగర్గా తీర్చిదిద్దాలని ఈరోజు నిర్ణయం తీసుకుంటూ ఈరోజు మమ్మలపేటలో ఈ ప్రాంతంలో మా చోటుపల్లి సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా దీని మీద ఆందోళన చెందు రేపు జరగబోయే 21వ తారీఖు సెప్టెంబర్ 21వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే చెత్త ఉందో అంతా కూడా మళ్ళీ దాంట్లో చెత్త కూడదు సముద్రంలో అని అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. మన సముద్రాన్ని మనమే కాపాడుకోవాలి, సంపదను మనమే కాపాడుకోవాలి. అందరూ కూడా భాగస్వాములు కావాలి. పెద్ద ఎత్తున ఏదైతే 974 కిలోమీటర్ ప్రాంతం ఉంది ఈ రాష్ట్రంలో, ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ, అదే విస్తరవేత్తలకు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఎవరైనా సరే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తని ఉంచాలి. చెత్త వేయకుండా కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ప్రోగ్రాంలో పాల్గొవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా సతీష్ దీని మీద తపన పడుతున్నాడు. ఈరోజు ఎట్లయినా సరే ఈ ప్రాంతంలో లేకుండా చూడాలి, సముద్రంలో చిన్న చూడాలని కార్యపడుతున్నాడు. అందరూ సహకరించాలని. దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ మరణి జన్మదిన వేడుకలు జరుపుకుని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని బీజేపీ సీనియర్ నాయకుడు పైడా కృష్ణమోహన్, పైడా భావన ప్రసాద్, గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు ఆకాంక్షించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని, జిల్లా నాయకులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నార్త్ మండలాధ్యక్షుడు గౌతు చిన్నారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా భావన ప్రసాద్, గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కరిచిట్టిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ జన్మదిన కేక్ను ముఖ్య అతిథులు కట్ చేసి నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియచెప్పిన యోధుడు నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా కోశాధికారి చోడిశెట్టి రమేష్ బాబు, జిల్లా సెక్రటరీ కళ్ళ ధనరాజు, జిల్లా సెక్రటరీ పైడా రవీంద్ర, జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నారాయణరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నప్పాజీ, జిల్లా సెక్రటరీ పక్కి మణిబాల, పుట్ట వరప్రసాద్ గాంధీ, గుంటూరు పద్మ కుమారి, కల్లారెడ్డి, రమేశ్వర్, నారాయణ సింగ్, కరి సత్యనారాయణ, జనసేన మండల నాయకులు గంటా ప్రసాద్, జనసేన నాయకురాలు కుమారి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ట్యాంకర్స్ కొన్నారు, యుద్ధ ఎక్విప్మెంట్లో ట్యాంకర్స్ కొన్నారు. అతి అధునాతనమైనటువంటి ట్యాంకర్స్ మనకు వస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఖర్చుతోటి ట్యాంకర్స్ మిగతా ఎక్విప్మెంట్ కూడా చేసి డిఫెన్స్ విషయంలో ఈ 10 సంవత్సరాల్లో మనకు తెలుసు పక్కన ఇటుపక్క అటుపక్క ఉన్న దేశాలు ఎవ్వరూ కూడా మన వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎప్పుడో పాకిస్తాన్ మన వైపు చూడలేదు, అయిపోయింది పాకిస్తాన్ ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మొదట వచ్చి 2-3 సంవత్సరాల్లోనే ఆయన మనకి చూడలేదు. మన పక్క దేశమైనటువంటి చైనా కూడా మనతో విరోధం పెట్టుకునే పరిస్థితిలో లేకుండా మోడీ గారు చేశారు. కాశ్మీర్లో విజయం సాధిస్తాం, హర్యానాలో రాబోయే రోజుల్లో విజయం సాధిస్తాం, పార్టీని మరి ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మోడీ గారికి రోజున ఇవాళ కేక్ కోసుకోవడంతో కాకుండా బీజేపీ కార్యకర్తలుగా మేమందరం కూడా బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి మోడీ గారి ఆలోచన అనుగుణంగా మేమంతా కూడా పార్టీకి పనిచేస్తామని, ఇప్పుడు రాబోయే రోజుల్లో మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతున్నది కాబట్టి వాళ్ళ ఈ యొక్క పుట్టినరోజును స్ఫూర్తిగా తీసుకుని మోడీకి మనం ఎంత చేసామనేది మనం మెంబర్షిప్ చెప్పి పెంచి ప్రజల్లో పార్టీని తీసుకెళ్తేనే మోడీ యొక్క సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ నిమగ్నం అవ్వాలని కోరుకుంటారు. పెద్ద పండగ వాతావరణం చేసుకోవాల్సిన రోజు మోడీ గారి పుట్టినరోజు. మోడీ గారు 75లోకి అడుగుపెట్టారు. మోడీ గారు ఈ వల్ల ఈ దేశంలో మన అభివృద్ధి ఎంతవరకు సాగిందో మనందరికీ తెలిసిందే. దేశంలో మనం రక్షణ రంగంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా మనం దేశంలో ఎంతో అభివృద్ధి చెందాం. అంతేగాని ప్రపంచంలో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చే అవకాశం కేవలం మోడీ గారితోనే ఉంది. మన ప్రపంచంలో ప్రతి దేశం మన ఇండియా వంక చూస్తుందంటే అది కేవలం మోడీ గారు. అటువంటి మోడీ గారు ఇంకా మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ రోజున మన ప్రపంచం ఎలా ఉందంటే ఆయన వల్లే. ఒక నక్సలైట్లు కానీ ఒక గొడవలు కానీ ఉన్నాయి లేవంటే ఆయన వల్లే. ఆయన నుండి నూరేళ్ళు వర్ధిల్లాలని మా జనసేన తరఫున, మా టీం తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. మెకానికల్ కానీ ఎవరైనా సరే వాళ్ళు వృత్తి చేసుకోవడానికి డెవలప్ అవడం కోసం లక్షలాది రూపాయలు నిధులు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయడం కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాగే ఉచితంగా పేదవాళ్ళందరూ కూడా బియ్యం ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారిది. ఎన్నో స్కీములు పెట్టారు. గ్రామాలు కానీ పట్టణాలు అభివృద్ధి అవడం కోసం స్మార్ట్ పట్టణం కింద మనకి దీనికి 22,000 కోట్ల రూపాయలు కాకినాడ పట్టణానికి వస్తే కానీ డెవలప్మెంట్ మాత్రం ఏమాత్రం కూడా కనిపించలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. డెఫినెట్ గా అభివృద్ధి అవుతుంది కాకినాడ అని తెలియజేస్తుంది. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో ఉన్నారా, లేక భారతదేశం కాకుండా ఈ విదేశాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడా అనేటువంటి విషయం ఇవాళ ప్రశ్నిస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి. నిజంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలంటే హిందువులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. రెండోది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ పొందినటువంటి ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాకపోతే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రజలు బహిష్కరణ చేసే విధంగా ప్రజలు చైతన్యం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీని తెలియజేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని, కాకినాడ సిటీలో వనమాడి కొండబాబు గెలవాలని కోరుతూ శ్రీలక్ష్మీ నరసింహస్వామిని మొక్కుకున్న టీడీపీ శ్రేణులు మొక్కు తీర్చుకునేందుకు అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి పాదయాత్రగా తరలివెళ్లారు. కాకినాడ కార్పొరేషన్లోని 10వ డివిజన్ దుమ్మలపేటకు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ మూగురాజు చిన్ని దంపతుల ఆధ్వర్యంలో
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి పాదయాత్రగా వారి అనుచరులతో కలిసి తరలి వెళ్లారు. ఈ పాదయాత్ర ప్రారంభించేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాగా డివిజన్కు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ మోగు రాజు ఘన స్వాగతం పలికారు. ముందుగా డివిజన్లో గల పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాదయాత్రలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కండువాలు వేసి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ మోగురాజు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అరాచక పాలన పోయి కూటమి ప్రభుత్వం రావాలని, కాకినాడ సిటీలో వనమాడి కొండబాబు ఎమ్మెల్యేగా గెలుపొందాలని కోరుతూ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని మొక్కుకోవడం జరిగిందని, మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్రగా స్వామివారికి సన్నిధికి తరలి వెళ్లడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ సిటీ అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీడీపీ యూత్ అధ్యక్షులు చంద్రపూడి రవి, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, నాయకులు తుమ్మల రమేష్, తాజుద్దీన్, వీర్రాజు, కేఎన్ఆర్ బుజ్జి, నూకరరాజు, అప్పారావు, వినాయకుడు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు పట్ల మేము ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనసాప్తం గురవడం జరిగింది. అలా మేము కూడా మనశాంతి లేదు మాకు. మరి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ కాకినాడ సిటీకి శ్రీ వనమాడి కొండబాబు గారు ఎమ్మెల్యే అవ్వాలని మరి స్వామి సన్నిధిలోకి వెళ్ళి మేము మొక్కుకున్నాం. స్వామి 2 సార్లు కూడా దిగ్విజయంగా ఈ మొక్కును నెరవేర్చారు. నా జీవితంలో కనివిని ఎరగనేని ఈ మార్పులు ఇవి. నా జీవితంలో కూడా నేను ఎప్పుడు కూడా లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వెళ్ళలేదు. అలాంటిది ఈ కష్టాలను తొలగించాలని చెప్పి మరి అంతర్వేది వెళ్ళి అక్కడ మొక్కుకున్నాం. ఆ మొక్కు స్వామి నెరవేర్చారు. మరి గెలిచిన తర్వాత వెళ్ళాలి, నాకు అనారోగ్యంగా వెళ్ళలేకపోయాను. అందుకని ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఇప్పుడు బయలుదేరుతున్నాను. మరి ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని, స్వామి ఆశీస్సులు అన్నీ కూడా మా పైన ఉండాలని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కాకినాడ సిటీ నడిపించడానికి శ్రీ వనమాడి కొండబాబు గారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్మికుల వర్గ శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన యోధుడు సీతారాం ఏచూరి సిఐటియు నాయకులు కొనియాడారు. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఐటియు నాయకులు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. కార్మికుల వర్గ శ్రేయస్సుకై జీవితాన్ని అంకితం చేసిన యోధుడు సీతారాం ఏచూరిని సిఐటియు నాయకులు కొనియాడారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షుడు దువాశేష్ బాబ్జీలు ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా ఎస్ఎఫ్ఐలో చేరి అభ్యుదయ మార్గంలో పయనించారని తెలిపారు. సిపిఎంలో వివిధ స్థాయిలో నాయకుడిగా ఎదిగిన ఏచూరి 2015 నుండి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారన్నారు. 2005 నుండి 2017 వరకు 12 సంవత్సరాల పాటు రాజ్యసభలో ప్రజావాణి వినిపించారన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వి సత్యనారాయణ, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకటరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎం రమణమ్మ, జ్యోతి, నీరజ, విజయ, రమ, ఆశ, యూనియన్ నాయకులు భారతి, పద్మావతి, సత్యవేణి, రాజేశ్వరి, తులసి, ఉమా, మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు వర్మ, చరణ్, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప, ప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నగర కో కన్వీనర్ పలవెల వీరబాబు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సెంటర్లో కొంతమంది బాటసార్లు, వాహనదారులు ఆగి ఏచూరి చిత్రపటం వద్ద పుష్పాలుంచి నివాళులర్పించారు. కాకుండా సిపిఎం పార్టీలో కూడా ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అనేక దేశాలు పర్యటించారు. ఆయన చాలా భాషలు మాట్లాడగలరు. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం భాషలో మాట్లాడతారు ఆయన. అదే ఆయన ప్రత్యేకత. అర్థశాస్త్రం మీద, కళల మీద, సంగీతం మీద, రాజకీయాల మీద అనేక పుస్తకాలు రాశారు. ఈ దేశంలో విద్యారంగంలో ఏ మార్పులు తీసుకురావాలి, ఉపాధి పెరగాలంటే అలాగా, ఇవన్నిటి మీద కూడా పుస్తకాలు రాశారు. ఆయన గొప్ప మేధావి. ఇలాంటి గొప్ప మేధావి ఆయన తెలుగువాడు. తూర్పుగోదావరి జిల్లా వారు, స్వయంగా కాకినాడ నివాసి. ఇలా చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడాలి. కొందరు మిత్రులుండి ఒక సూచన వచ్చింది. అంత అఖిల భారత స్థాయికి వెళ్ళినటువంటి సీతారాం ఏచూరి ఆయన పేరు మీదుగా ఈ జిల్లాలో ఏదైనా ఒక ఏర్పాటు జరగాలి, దేనికైనా ఒక పేరు పెట్టాలి అని చెప్పి ఒక సూచన వచ్చింది. ఈ విషయం మీద మేము స్థానికంగా ఉన్న శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యులను కూడా కలుస్తాం. మహిళలకి స్వేచ్ఛ కావాలి, మహిళా హక్కులు అన్ని కాపాడబడాలని చెప్పేసి, అలాగే కార్మికులకి కనీస వేతనాలు కావాలని చెప్పి, అలాగే విద్యార్థులకి శాస్త్రీయ విద్య అనేది కావాలని చెప్పేసి ఆయన
50 సంవత్సరాల పాటు అలుపెరగనటువంటి పోరాటం చేసినటువంటి మహానాయకుడు. అలాగే 12 సంవత్సరాల పాటు రాజ్యసభలో పార్లమెంటేరియన్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన అన్ని రాజకీయ పార్టీలు మన్నలను పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడమే ఆయనకు సరైనటువంటి నివాళులు అర్పించడం, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి సీతారాం యేచూరి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం. సామాన్య స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగి ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలబెట్టిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అని మరిన్ని కాలాల దేశ ప్రధానిగా దేశానికి అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని బీజేపీ పట్న అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంటి కొండలరావు, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణ రాజు, గొల్లప్రోలు పట్న అధ్యక్షులు చిట్టా మధు ఆకాంక్షించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు వేడుకను పిఠాపురంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరిపారు. పిఠాపురం పట్న అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక కచేరీ సెంటర్లో గల బీజేపీ పట్న శాఖ కార్యాలయంలో ముందుగా బర్త్డే కేక్ పార్టీ సీనియర్ నాయకుడు తోటి 7 గంటలు కట్ చేసి అందరికీ తినిపించారు. అందరూ ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడున్న రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు పసుపులేటి సత్యబాబు, గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణ రాజు, చిట్టా మధు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బుర్రి మురళీధర్రావు, వాసంశెట్టి శ్రీనివాస్, పోసిన సత్యనారాయణ, కొమిరెడు భద్రరావు, పిల్ల ముత్యాలరావు, రెడ్డిపల్లి బాబురావు, లింగంపల్లి రవీంద్రబాబు, ఏలూరు సూర్యనారాయణ, కంబాల నాగేశ్వరరావు, అడబాల మోహన్ రావు, కొమ్మనపల్లి నర్సారావు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు మా నాయకుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. అలాగే పట్టణంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా ఆయన పేరు మీద రోగులకు కూడా పండ్లు కూడా పంచే కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి బీజేపీ కార్యకర్త ఆయనంత ఎత్తు వరకు ఎదిగే విధంగా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి పార్టీలో మరింత ఉన్నత పదవి చేపట్టాలని నేను కోరుకుంటూ ఈ రోజున 74 సంవత్సరాల్లో కూడా ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. ఆయన్ని మన బీజేపీ కార్యకర్తలందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఈ ప్రజా జీవితంలో సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా కష్టపడి పనిచేసే విధానాన్ని ప్రతి బీజేపీ కార్యకర్త ఆదర్శంగా తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి మన బీజేపీని బలపరిచే విధంగా పనిచేస్తారని మరొకసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి యొక్క 74వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో మీ అందరూ ఆయన యొక్క పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటూ ఆయన చేసిన దేశం కోసం ఆయన నిరంతరం గుజరాత్ ముఖ్యమంత్రి 2001 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2014 నుంచి భారతదేశ ప్రధానమంత్రిగా నిరంతరం దేశం కోసం పాటుపడే వ్యక్తిగా, అలాగే భారతీయ జనతా పార్టీ సంఘటన మహామంత్రిగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ ఆయన జీవితం మొట్టమొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో సామాన్య కార్యకర్తగా ఒక టీఎంకుని వారి కుమారునిగా ఉన్నా సరే అతి సామాన్యంగా ఉండి కూడా నిరంతరం దేశం కోసం పాటుపడే ఒక మహానాయకుడి యొక్క పుట్టినరోజును ఈ రోజు జరుపుకోవడం మాకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సర్కిల్ పరిధిలో ఎవరైనా పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే నిర్వాహకులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని రామచంద్రపురం సిఐ కె అశోక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడైనా పేకాట ఆడినా, కోడిపందాలు వేసినా ఉపేక్షించేదిలేదన్నారు. సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ లేదంటే కనుక ఎవరైనా పెద్దలు కానీ ఇది ప్రజలకు తెలియజేసి ఎవరైనా పేకాట్ నిర్వహించినా లేదా కోడిపందాలు నిర్వహించే ప్రయత్నం చేసినా సర్కిల్ పరిధిలో నాకు, పోలీస్ స్టేషన్ పరిధిలో కన్సర్న్ ఎస్ఐలకి ఖచ్చితంగా తెలియపరచండి. వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా మెన్షన్ చేస్తాము. రెండోది వచ్చేటప్పటికి అసాంఘిక డ్యాన్సులు, ఈ పండగ పేరు చెప్పి దేవుడికి అవమానకరంగా కలిగే విధంగా ఇతర మతాలలో వ్యక్తులు లేదా ఇతర దేవుడిని పూజించే వాళ్ళు ఈ దేవుడి దగ్గర ఎలా చేస్తారనే విధంగా అనుకోకుండా ఎటువంటి అశ్లీల నృత్యాలు ఎలవ చేయట్లేదు. అటువంటివి చేస్తే కనుక కమిటీ మెంబర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇందులో ఇది చట్టపరంగా కాకపోయినా దేవుణ్ణి అవమానించినట్టుగా భావించి హిందూ దేవుళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి, లేదా హిందూ దేవుళ్ళని పూజించే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎటువంటి అసాంఘిక డ్యాన్సులకి ఎలవ చేయట్లేదు. ఒకవేళ ఏదైనా కాదు కూడదని పెడితే కనుక వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
అలాగే ఇటువంటి కార్యక్రమాలు అంటే పేకాట కానీ కోడిపందాలు నిర్వహించిన రామచంద్రాపురం సర్కిల్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన డ్యాన్సులు కానీ ఇటువంటి ఏర్పాటు చేస్తారన్న సమాచారం వచ్చిన సర్కిల్ పరిధిలో నాకు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్గా నాకు ఫోన్ చేయొచ్చు. అలాగే కన్సర్న్ ఎస్ఐలకు కూడా ఫోన్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఉన్నాయి. 112 కొట్టినా కానీ ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ పెద్దాపురం పట్టణ అధ్యక్షులు అల్లు ప్రసాద్ అధ్యక్షతన పెద్దాపురంలో రోటరీ క్లబ్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలకు ప్రధాని మోడీ జన్మదినోత్సవాల ప్రోగ్రాం ఇన్ఛార్జ్ గొరకపూడి చిన్నయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహన్ రావు, నియోజకవర్గ కన్వీనర్ చెరుకూరి రవికృష్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గొరకపూడి చిన్నయ్య మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ బీజేపీ నాయకులు, మహిళా మోర్చా అధ్యక్షురాలు నెక్కల అన్నపూర్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి యాళ్ల నాని, తోట రామకృష్ణ, నెక్కల ప్రకాష్, సర్వసిద్ధి సతీష్, పొన్నూరు మణికంఠ, కె చిత్ర, కె రాజా, పెద్దాపురం రూరల్ అధ్యక్షులు పోతుల వీర ప్రభాకర్, పార్టీ కార్యకర్తలు, మోడీ అభిమానులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులు తరపున వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించి జిల్లా కలెక్టర్ వారికి అందజేయడం జరిగిందని మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి, అధ్యక్షులు శ్రీ నగేష్, ఉపాధ్యక్షులు ఎస్ రామారావు, సెక్రటరీ డికే వరప్రసాద్ తెలిపారు. డిఎస్డబ్ల్యూఓ కెప్టెన్ సత్యప్రసాద్ ద్వారా కలెక్టర్ కు చెక్కు అందజేశామని వారు తెలియజేశారు. ఈ నిధికి సహాయం అందించిన మాజీ సైనికులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్ట్ చేసిన అమౌంట్ని మా సోల్జర్ బోర్డు అధికారి కెప్టెన్ సత్యప్రసాద్ గారి ద్వారా కలెక్టర్ గారికి అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గౌరవ అధ్యక్షులు శ్రీ జిఎస్ఎన్ మూర్తి గారు, అధ్యక్షులు శ్రీ నగేష్ గారు, అలాగే ఉపాధ్యక్షులు రామారావు, అలాగే మా సెక్రటరీ గారు వరప్రసాద్ గారు, అలాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శంకర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన మా మాజీ సైనికులు అందరికీ హృదయపూర్వకంగా మా తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి సహాయ సహకారాలు ముందు కూడా అవసరమైతే మనం దేశానికే కాదు రాష్ట్రానికి కూడా అవసరమైనప్పుడు మనం ముందుకు వచ్చి మన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరికీ ఒక్కసారి మళ్ళీ అభినందనలు తెలియజేస్తాం. ఫండ్ వసూలు చేశాము. ఆ ఫండ్ అంతా కలిపి తీసుకుని మా ఆంధ్రది కెప్టెన్ సత్యప్రకాష్ ప్రసాద్ గారి ద్వారా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అది ఇలాగే ఇక ముందు కూడా ఇటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని అందరి తరపున నేను మాట ఇస్తున్నాను. ఇటువంటి సహకారాలు ఎందుకంటే ఇటువంటి ఆపదలు ఎప్పుడు వచ్చినా సరే మా ట్రై సర్వీస్ అసోసియేషను డెఫినెట్గా ముందుకు వచ్చి మా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నేను హామీ ఇస్తున్నాను. ఎటువంటి సహకారాలైనా సరే మేము మా కెప్టెన్ సత్యప్రకాష్ గారి ద్వారా మేము అన్నీ జరిపించుకొని చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అందులకి నిమిత్తం ఈరోజు చెక్ రూపంలో మా జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీ కెప్టెన్ సత్యప్రసాద్ గారి ద్వారా మన జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అలాగే మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వరద బాధితుల విషయంలో మేము కూడా అందరూ స్పందించి తగిన విధంగా మేము రియాక్ట్ అయ్యి మా చేతనైన సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇదే విధంగా ముందు కూడా మా అసోసియేషన్ తరపు నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇదే మాదిరిగా అందరూ మేము కలిసికట్టుగా సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం నవర గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉండూరు గ్రామానికి తరలించడంపై నవర గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఉన్న జడ్పీ హై స్కూల్ ను వేరే గ్రామానికి మార్చడం
తగదంటూ తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నవర గ్రామస్తులు చెప్తున్నారు. దీన్ని షిఫ్ట్ చేయడం అనేది మా అందరికీ కూడా ఇబ్బందిగా అనిపించి దీన్ని వెంటనే కూడా ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంతోపాటుగా ఈ పనిని మాకు ఎవరికే స్కూల్ కమిటీ చైర్మన్కి కానీ పంచాయతీ బోర్డుకి కానీ ఎవరికి కూడా తెలియజేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఎంఈఓ గారు ఇప్పుడు రావాలి, డిఈఓ గారు రావాలి, వచ్చి మాకు లిఖితపూర్వకంగా మీ యొక్క స్కూల్ కాంప్లెక్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మూవ్ చేయమని మాకు లిఖితపూర్వకంగా గ్రామస్తులు అందరూ ఒకే తాటి మీద ఉన్నాం. అన్ని పార్టీలు అన్ని కులాలు కేవలం గ్రామ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం కాబట్టి అందరూ ఒకే తాటి మీద ఉన్నాం. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నవర, గొంచాల, అచ్చంపేట, కాపవరం ఈ అన్ని గ్రామాలు కూడా ఒకే తాటి మీదకే తీసుకొస్తున్నాం. వ్యవహారం కానీ అన్ని గ్రామాలు కూడా ఖచ్చితంగా స్కూల్ కాంప్లెక్స్ని ఎట్టి పరిస్థితుల్లో నవర నుంచి సాధించే వరకు ఎండిఓ గారు డిఈఓ గారు వచ్చి లిఖితపూర్వకంగా చెప్పే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అధికారం కట్టబెట్టారా? ఈ ఊరిని ఆ ఊరు తాగట్లేటమని అధికారం ఏమైనా కట్టబెట్టారా? హెచ్ఎం గారు ఏక నిర్ణయం తీసుకోవడం పని హెచ్ఎం రూల్స్ ఏంటి? పిల్లలు స్కూల్కి రాకపోతే బాధ్యత తీసుకోవాలా? ఒక టీచర్ బాగోకపోతే బాగున్నాడని టీచర్ మీద కంప్లైంట్ తీసుకోవాలా తప్ప మా స్కూల్ని 20 సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్ని తీసుకెళ్ళి ఆవిడ ఒక గ్రామానికి దత్తత ఇస్తుందంటే ఈవిడ దత్తత తీసుకుంది ఆ స్కూళ్ళన్నీ. ఆవిడ ఉద్దేశం ఏంటి? ప్రవర్తన ఏంటి? ఆవిడ ఏకపక్ష నిర్ణయం ఏంటి? ఏ ఒక్కరికి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఉన్నారా, ఊళ్ళో పెద్దలు ఉన్నారు, ఈ తలదాతలు ఉన్నారు, ఇక్కడ కమిటీ ఉంది, విద్యా కమిటీ ఉంది. ఎవరికి కూడా తెలియకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ చేసుకుంటూ వెళ్తుందంటే ఇది చాలా దుర్మార్గంగా ఉంది. మా గ్రామానికి తీరని మచ్చ తెచ్చింది హెచ్ఎం గారు. సరైన పనిష్మెంట్ హెచ్ఎం గారికి ఇవ్వాలని మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ హీన దీన జనులందరూ తనవారిని అనుకుని సేవ చేయటంలో జీవిత సాఫల్యత చేకూరుతుందన్నారు. ఆ దిశగా దినసరి వేతన యువకులు మీకోసం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. యువత వీరిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో తరించాలన్నారు. సంస్థ వ్యవస్థాపకులు పిల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రోజువారీ తమ సంపాదనలో అంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణరాజు, వెంకటరమణ, బాబీ, శివశంకర్, వెంకీ, సింహాద్రి, సందీప్, అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి కావాల్సిన దినుసులు నెల దినుసులు వాళ్ళ లెవెల్లో 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టి పోవేసి వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఏంటంటే వీళ్ళందరికీ కూడా అవగాహన కలిగించడం కోసం పెద్ద వాళ్ళందరినీ దానికి సంబంధించిన డాక్టర్లు వస్తున్నారు, ఐ డాక్టర్స్ వస్తున్నారు, కళ్ళ డాక్టర్లు వస్తున్నారు, పల్లె డాక్టర్లు వస్తున్నారు. ఏమైనా అలాగే పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసే మాలాంటి వాళ్ళని కేకేసి కాస్త ఆధ్యాత్మిక చింతన కలిగించడం, మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి కూడా ఇలాంటి అవగాహన సదస్సులు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అందువిధంగా వీరిని ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్న రత్నప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వీరిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయాలని మనసా వాచ కర్ణ కోరుకుంటున్నాం. మా సంస్థ మొదలుపెట్టి 4 సంవత్సరాలు సుమారుగా అవుతుంది. మా సంస్థ ప్రతి నెల చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రాణాంత వ్యాధిగ్రస్తులకి నిత్యావసర సరుకులు అందివ్వడం జరుగుతుంది. యువత పెడదారి పట్టకుండా మంచి దారిలో నడవాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. మా సంస్థ ముందుకు నడవడానికి సహకరించే పెద్దలకి, స్నేహితులకి, అడబాల ట్రస్ట్ వారికి అందరికీ ధన్యవాదాలు. కాకినాడ జిల్లా బోయినపూడి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త కేసనకుర్తి సూర్యకుమారి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం అంటే ఏంటి, దానివల్ల కలిగే లాభాలు వివరించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ సర్పంచ్ అల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. సూపర్వైజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రోటీన్స్ వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి టాయిలెట్స్, మంచినీటి సదుపాయం, చుట్టూ ప్రహారీ గోడ నిర్మించడం తొందరలో పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామ మహిళా, పోలీస్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాయిలెట్ చెప్పడం జరిగింది. అలాగే ప్రహరీ కూడా కట్టించుకున్నారు. దాన్ని కూడా నిధులు చూసి పంచాయతీలో కూడా ఉన్నాయి. దాని గురించి ఏమైనా నిధులు పెట్టి ప్రహరీలు కట్టించి శుభ్రంగా చేసి అని మీకు అన్ని సౌకర్యాలు జరిగేలాగా చూస్తానని మాట్లాడడం కూడా జరిగింది. అలాగే మన టాయిలెట్కి 36,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. అది కూడా త్వరలో ఎవరెవరితో కట్టించి ఏర్పాటు చేస్తాం. అన్ని శుభ్రంగా చేసి మీకు బాగా ప్రయోజనకరంగా ఉండేలాగా చేస్తామని మేము మాట్లాడడం జరుగుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు మీరు కూడా మీరు ఆల్రెడీ మేడం గారు చెప్పినట్టు పౌష్టికాహారం, మంచి ఆహారం తీసుకొని
పల్లె బిడ్డలు కనాలని నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తున్నాను. నెగ్లెక్ట్ చేయను. ఇప్పుడు అది మనకి ఏంటి, హైదరాబాద్ నుంచి మనం సంవత్సరానికి దానికి ఓన్లీ బాణామృతం కోసం మనం 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం, అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం. కానీ మీరందరూ ఇక్కడ ఏం చేస్తారు, కోళ్ళకి గేదెలకి అలా వేసేస్తున్నారు. నేను చూస్తున్నాను చాలా మంది వచ్చి అంగన్వాడి దగ్గరికి వచ్చి కొంచెం బాలమ్మతో ఉంటే ఇవ్వండి, మా కోళ్ళకి వేసుకుంటాం ఏంటి, అవన్నీ బాలమ్మతో నాకు కోళ్ళు గేదెలు ఇవన్నీ బలంగా తయారవుతున్నాయి. కానీ మీ పిల్లలు మాత్రం బక్కగా ఏంటి, రోజు వాళ్ళకి అంగన్వాడిలో ప్రోటీన్ ఫుడ్ డైలీ పప్పు ఆ రైస్ పౌష్టికాహారంగా కోసమే కదా ఇదంతా చేసేది. అవన్నీ వండి పెడుతున్నా మీరు వాళ్ళు తిన్నారో తినట్లేదో మాకు తెలీదు. మీకు మంత్లీ 25 eggs అలా ఇస్తున్నారు కదా, డైలీ ఒక ఎగ్ తినాలి, పాలు తాగాలి. ప్రతి ఒక్కరు వారానికి 2 గంటలు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కరప గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ ఆశాజ్యోతి, కార్యదర్శి సునీల్ కుమార్, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మొదట అందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. వారానికి 2 గంటలు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే తదుపరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యదర్శి సునీల్ కుమార్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని, పూర్తిగా నివారించే దశలో అందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దేవి వెంకటేశ్వరరావు, అలయన్స్ గవర్నర్ వనము శ్రీనివాసరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శాంతకుమారి, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షురాలు కోన వెంకటలక్ష్మి, వార్డు మెంబర్లు వెంకన్న, సత్యవతి, నర్సింగ్ సిబ్బంది, సాదే విషయారాణి, గుబ్బల విజయ, ఆశా కార్యకర్తలు వెంకటలక్ష్మి, కేత శ్రీరామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కరప హైస్కూల్ నందు నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ పిల్లలు సరైన పౌష్టికాహారాన్ని తీసుకుని రక్తహీనత లేకుండా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి 15 రోజులు ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ 15 రోజులు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి అందరూ కూడా స్వచ్ఛ భారత్ వైపు అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరటము. అంటే ముఖ్యంగా ప్లాస్టిక్ని నిషేధించాలి. మనం అంటే సాధారణంగా ప్లాస్టిక్ అమ్ముతున్నారు కాబట్టి మేము వాడుతున్నామనే ప్రజలు కూడా ఉన్నారు. కానీ మనం ప్లాస్టిక్ని విడిచిపెట్టి మనం గుడ్డ సంచులు అవి తీసుకొని మార్కెట్కి వెళ్తే చాలా బాగుంటుందని చెప్తున్నాము. చాలా కాలం నుంచి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇస్తూనే ఉన్నాము. పర్టికులర్గా ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ని నివారించే దిశగా మనం వెళితే మనందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే సైడ్ కాలువలు, మురికి కాలువలు వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారులే, పంచాయతీ జీతాలు ఇస్తున్నారులే, వాళ్ళు ఉన్నారులే అని అనుకోకుండా ఎవరు కూడా ఈ చెత్తని మురికి కాలువలో వేయకుండా మనం అందంగా శుభ్రంగా ఉంచుకుంటే మనం ఈ దోమల్ని మనం నిర్మూలించిన వాళ్ళు అవుతాము. దీనికి ఈ ఆశ కానీ ఏఎన్ఎంలు కానీ అందరూ కూడా సహకరించి వాళ్ళు ఇచ్చి సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కాకినాడ 3వ డివిజన్ గుడారిగుంట సచివాలయం వద్ద పక్కి మణిబాల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి గణపతి నవరాత్రుల మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గణపతి నవరాత్రులు 9 రోజులు పూజలు అందుకున్న శ్రీలక్ష్మి గణపతి స్వామివారి నిమజ్జనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ గుడారిగుంట జయప్రకాష్ నగర్లో బీజేపీ కాకినాడ పార్లమెంట్ సెక్రటరీ పక్కి మణిబాల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. 9 రోజులు స్వామివారికి విశేష పూజలు జరిపించారు. ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని భారీ అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం 11వ రోజు స్వామివారి నిమజ్జనోత్సవాన్ని అత్యంత వేడుకగా జరిపించారు. భారీ ట్రాక్టర్పై స్వామివారి విగ్రహం ఊరేగింపు ప్రారంభించారు. యువత, మహిళలు, చిన్నారులంతా కలిసి పాటలకు నృత్యాలు చేశారు. దారి పొడుగున భారీగా బాణసంచా కాలుస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సముద్ర జలాల్లో స్వామివారిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పక్కి మణిమాల మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. 3వ వార్డు సచివాలయం దగ్గర పక్కి మణిబాల గారి ఆధ్వర్యంలో జై గణేష లక్ష్మీ గణపతి మహోత్సవాలు 11వ రోజు పూర్తి చేసుకుని 12వ రోజున నిమజ్జన కార్యక్రమానికి అందరూ ముగించుకొని వెళ్ళబోతున్నాము. ఈ కార్యక్రమం ఆ గణేష్ దిగ్విజయంగా జరిపించాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము. అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి ఎల్లవేళలో సంతోషంగా వర్తియాలని ఆ గణేష్ మహారాజు కోరి ప్రార్థిస్తున్నాము. జై గణేష, జై జై గణేష.
మన పరిసరాలను పరిశుభ్రం చేస్తూ మనం ఆరోగ్యంగా ఉండేందుకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని, వారి సేవలను గుర్తించి వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి విధి అని పిఠాపురం వాసవి క్లబ్ ఫౌండర్ అధ్యక్షులు చక్కా మాణిక్య భూషణం శ్రేష్ఠి అన్నారు. తన మనవడు పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్కా మాణిక్య భూషణం శ్రేష్ఠి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు కొత్త దేవ జగన్మోహన్ రావు, కార్యదర్శి కడించర్ల శంకర్, కోశాధికారి మంచికంటి సుబ్బారాయుడు, కంచెర్ల వెంకట శ్రీరామచంద్రమూర్తి, చక్కా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను పిఠాపురం వాసవి క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అండి. తర్వాత ఈ మున్సిపల్ వర్కర్స్ అంటే ఎంతో సేవ చేస్తారు మనకి లేచిన దగ్గర నుంచి. వాళ్ళకి ఆ ఉద్దేశంతో ఏదో ఉడతా భక్తిగా సాయం చేద్దామని చెప్పి మా చిన్న మనవడు పుట్టిన శుభ సందర్భంగా మా ఈ వార్డు మున్సిపల్ వర్కర్స్ 10 మందికి బట్టలు ఇస్తున్నానండి. గతంలో పెద్ద మనవడు పుట్టినప్పుడు ఇచ్చాము కరోనా టైంలో, ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇస్తున్నామండి. ఈ సేవా కార్యక్రమం వాసవి క్లబ్ ద్వారా ఇస్తున్నాం అనమాట. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి 16వ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ పేర్కొన్నారు. ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని తిమ్మాపురంలో ఉత్సవ వేదిక సమీపంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని వాసిరెడ్డి యేసుదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తూము బన్ను, బి రవితేజ, పుల్లా శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్, కూరాగల చిన్నబాబు, పుల్లా వీరు, కోమర్తి కోటేశ్వరరావు, జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, నాయకులు శ్రీనివాస్, పోసిన రాము, దాసరి శివ, జీని శ్రీను, శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ప్రత్యేకంగా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఉత్సవ నిర్వాహకులు మాదారపు తాతాజీని వారి సందర్భంగా అభినందించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందు, ఉత్సవ నిర్వాహకులు మాదారపు తాతాజీ సతీమణి మీడియాతో మాట్లాడారు. నిమజ్జనానికి అయితే అవ్వచ్చు, మరి అన్నదానానికి అయితే అవ్వచ్చు, మరి పూజలకి అయితే అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని నుంచి చూస్తే మనం చాలా తక్కువ. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలందరినీ భాగస్వాములు చేసి అందరూ వేసుకునే పూజ గణపతి నవరాత్రులు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే వినాయకుడికి ముందు పూజ చేస్తే కానీ ఏ కార్యక్రమం కూడా మొదలు పెట్టం కనుక మరి ఈ నెల నుంచి అన్ని కార్యక్రమాలు, అన్ని పండుగలు వస్తూ ఉంటాయి. మరి అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా బాగుండాలని మంచి ఆలోచనతో తాతాజీ గారు, మాధవరం తాతాజీ గారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా శుభసూచకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గణపతి నవరాత్రి సందర్భంగా 16వ వార్షికోత్సవం గణపతి నవరాత్రులు జరుపుకుంటూ అలాగే అన్నదానం సమాధాన సందర్భంగా లేడీస్కి ప్రత్యేక ఏర్పాటు చేస్తాం జరిగింది. అలాగే జెంట్స్కి ప్రత్యేక. మాధవరపు తాతాజీ గారు తిమ్మాపురం గ్రామంలో ఈరోజు అతి భారీ ఎత్తున మరి గణపతి నవరాత్రులు 9 రోజులు పూర్తి చేసుకునేతో ఇది 9 రోజులు ఊరేగింపుతో నిన్న ఊరేగింపు అయిపోయింది. అంగరంగ వైభవంగా మరి మాధవరపు తాతాజీ గారు చాలా గొప్పగా మరి అంటే గణపతి మీద అంత దైవభక్తి ఉంది కాబట్టే ఇంత కార్యక్రమం చేస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇది 16వ వార్షికోత్సవం అయినా సరే ఆయన ఎక్కడ తగ్గకన్నా మరి కంటిన్యూ చేసుకుని వస్తున్నారు కాబట్టి ఆయనకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం ఏపీఐఎస్సీ కాలనీ వద్ద వేంచేస్తున్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుండి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తెలిపారు. రమణపేట పిఠాపురం రోడ్లో గల దుర్గాదేవి ఆలయం వద్ద దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు రాట ముహూర్తం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ చరాచర సృష్టి అంతా శక్తి ప్రధానంగా సాగుతుందని, నవరాత్రులు అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయన్నారు. అశ్విజ మాసం పాడ్యమి నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయన్నారు. ఆలయ నిర్వాహకులు వెంకటరమణ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున ఈరోజు రాట ముహూర్తం జరిగిందని అన్నారు. అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వినాయకుడి పూజ చేసేకే మనం అందరం కూడా వినాయకుడికి బియ్యం పెట్టి ప్రతిమరాత్రి వేసుకుంటాం. అలాగే మనం కూడా ఈవేళ మన దుర్గమ్మ పిఠాపురం రోడ్లో వేసిన దుర్గమ్మకి కూడా మనం ఆయనకి వినాయకుడి బియ్యం పెట్టి మనం ఆ దుర్గమ్మకి ప్రతిమరాత్రి వేస్తాం. ఈ ప్రతిమరాత్రి సందర్భంగా శ్రీ నవరాత్రి మహోత్సవాన్ని జీవంతంగా సాగించాలని, ఆవిడ ప్రజలందరూ చల్లగా ఉండాలని
కోరి ప్రార్థిస్తున్నాను. ఇంకేంటంటే నవరాత్రులు అంటే మహాపుణ్యమైన రోజు, అనుకున్న కోరికలు నెరవేర్చే రోజు నవరాత్రి మహోత్సవాలు. ఈ విజయవాడలో కనకదుర్గ, శ్రీకాకుళంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారిని తెలుసుకున్నాను. ఆ తల్లిని మనం ఎవరైతే కొలుస్తున్నారో ఆ తల్లికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగేసి వాళ్ళు చల్లగా చూడాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. మన పిఠాపురంలో గల దుర్గాదేవి ఆలయం వద్ద ఈరోజు దేవీ నవరాత్రి పురస్కరించి ఈరోజు పందిరాట మహోత్సవం జరిగింది. మన జీవరాశిని అంటే చరాచర జీవరాశిని కాపాడేది శక్తిమాత. ఆ మాతనే విజయోత్సవాల కింద రేపు ఆశ్వీజ మాత పార్టీ నుంచి దేవీ నవరాత్రులు జరుపుతుంటారు. అందులో భాగంగా ఈరోజు మన పిఠాపురంలో దుర్గాదేవి ఆలయం వద్ద ఈరోజు పందిరాట మహోత్సవం జరిగింది. మరి ఏదైనా విఘ్నాలు తవ్వకుండా ఏం జరగకుండా ఏం ఆటంకం లేకుండా దేవీ నవరాత్రులు అక్షర కార్యాలు బాగుంటుంది. ఈరోజు మరి వినాయకుని కలుసుకుంటూ ఈరోజు ఆటలు ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ యొక్క నవరాత్రిని అందరూ కూడా మరి వివిధ రూపాల్లో దుర్గాదేవిని స్మరించుకుంటూ ఆమెను పూజిస్తూ ఉంటారు. అందరూ కూడా మంచి జరగాలని ముఖ్యంగా రౌండపై గ్రామాలలో కూడా దుర్గాదేవి చల్లని భాద్రపద పౌర్ణమి సందర్భంగా లోకహితం కోరుతూ పిఠాపురం శ్రీరామదత్త సాయి పీఠంలో భక్తుల చేత అభిషేకాలు, సామూహిక వ్రతాలు, హోమాలు ఘనంగా జరిపారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామదత్త సాయి పీఠంలో పీఠ నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన విశేష పూజా కార్యక్రమంలో భాగంగా ముందుగా దత్తాత్రేయ స్వామి, లక్ష్మీ గణపతి స్వామి వారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిపారు. అలాగే స్ఫటికలింగానికి నవగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. భక్తుల చేత సామూహిక దత్తవ్రతం అనంతరం దత్తాత్రేయ, లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ హోమం జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు పీఠం తరపున ఋత్విక్లు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి పీఠ నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ, పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వెంజమూరి సత్యం, రమేష్, నాగేంద్ర, ఫణి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దత్తసాయి పీఠం పిఠాపురం నందు ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా, హోమాల యజ్ఞాలన్నీ కూడా అన్ని కార్యక్రమాలు ఈవేళ దిగ్విజయంగా జరిగాయి. రాష్ట్రంలోంచి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈరోజు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. లోక కళ్యాణార్థం ప్రతిరోజు జరిగే ఇక్కడ కార్యక్రమాల్లోనే వివిధ జిల్లాలకు చెందిన భక్తులందరూ పాల్గొని చాలా ప్రస్తుత తరుణంలో హిందూ ధర్మం పట్ల కొంతమందికి ఆసక్తి తగ్గిపోతుంది. దాన్ని పరిరక్షించడానికి సమితి వారు ఎంత కృషి చేస్తున్నారో ఇక్కడికి మేము వచ్చిన తర్వాత మాకు అవగాహన జరిగింది. మేము మా స్వగ్రామంకి వెళ్ళి మన హిందూ ధర్మం పట్ల మనం చేయవలసిన కార్యక్రమాల పట్ల మరికొద్దిగా ఆసక్తి కలిగేటట్టు మేము చేయూతనిస్తామని ఈ మీడియా ముఖంగా చాలా చాలా తెలుసుకోండి, తెలియలేండి అన్నీ తెలిసి చెప్పారు. గణపతి హోమము, లక్ష్మీదేవి హోమము, లక్ష్మీ పూజ చాలా బాగా పూర్ణాహితో సహా మాతో చేయించినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళు గావించిన ఈ యజ్ఞాన్ని పూర్తి మనస్సంకుచితంతో చేసి వాళ్ళని మనం ఆశీర్వాదాలు తీసుకొని మరింత మందికి మనం చేయూత ఇచ్చి మన గ్రామాలకు పోయి ఈ విషయం గురించి నిస్సంకోచంగా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించి భక్తులు విరివిగా ఈ పిఠాపురం దత్తసాయి మండపంకి ఆహ్వానితులుగా గావింపబడతారని కోరుకుంటూ చాలా ఇక్కడ ఉన్న బ్రాహ్మణులకి, వాలంటీర్లకి అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యజ్ఞంకి, హోమంకి మేము వస్తామని కూడా అనుకోలేదు. మేము పూర్తిగా దీనికి సహకరించలేదు. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక మాకు చాలా ఆనందంగా ఉంది. అందరి సహాయము, అందరిది పూజలతోనే మాకు ఎంతో సంతృప్తిగా ఉంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ నెల 21న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం వివరాలను మీడియాకు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. సర్పవరం జంక్షన్ వద్ద ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. కాకినాడ నుండి అంతర్వేదికి పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. దగ్గరుండి వారిని సాగనంపిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కార్మిక వర్గ శ్రేయస్సుకై జీవితాన్నంకితం చేసిన యోధుడు సీతారాం ఏచూరి. సంస్మరణ సభలో ఘన నివాళులర్పించిన సిఐటియు నాయకులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల
తరతరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.